హలో అన్నా శనార్థి శనార్థి నర్సయ్య తాత. శనార్థి అన్నా ఏం లేదే మరి ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు మూత మోగించారు చర్చకు రావాలని. అవును. ఇక వీళ్ళేమో మరి ఇక అసెంబ్లీకి రావాలనేమో కాంగ్రెస్ కోల్జాగల పంచాది. ఇక మరి చట్టాలు చేసేది అసెంబ్లీలో కాబట్టి జనాలకు ఎక్కడికి వచ్చే ముచ్చట్లు మనం అసెంబ్లీలో మాట్లాడతాం కదా. మరి మేము గాడికి ఎట్టబోతామని ఇప్పుడు వీళ్ళ మొండి ఎత్తాము. మరి మీ ఎత్త మీద మీరు, వీళ్ళ ఎత్త మీద వీళ్ళుండు. ఈ జనాలు అసలు ఏంది ఈ పంచాయతీ అనేది జనాలకు ఎక్కడ అర్థమైతే లేదు. మరి ఇప్పుడు ఎట్ట సంగతే మరి ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్కైనా వస్తా అంటుండ్రు రేవంత్ ఏమయ్యా. మరి రమ్మంటారా మీరు? ఇప్పుడు ఇంటికి పోతాం మనం. తెలంగాణలో అయితే ఓళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటికి పోతాం కదా. పిలువని పేరెంట్లకి అయితే పోం కదా. మరి పిలిచింది ఓళ్ళు రేవంత్ రెడ్డి సారే కదా పిలిచింది. ఎల్బీ స్టేడియంలో ఆయన అన్నాడు కానీ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టిండు. కేసీఆర్ నువ్వు వస్తావా, కేటీఆర్ నువ్వు వస్తావా, చర్చకు నేను సిద్ధం అన్నది రేవంత్ రెడ్డి సారే కదా. కాబట్టి మరి పిలిచినావు కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి నన్నే నా పేరు పెట్టి పిలిచినావు కాబట్టి నేను వచ్చినప్పుడు నీకు టీవీలకు లైన్లకు మరి అతనే కేటీఆర్ పేరు పెట్టి పిలిచినా కాబట్టి మరి వస్తారా అని చెప్పిండు. రమ్మని చెప్తే వచ్చినాం. వస్తే ఆయన అన్నాడు డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు అన్నాడు. చెప్పు రేవంత్ రెడ్డి సారు. మరి డేట్ నువ్వు చెప్పినావు, టైం చెప్పినావు, ప్లేస్ చెప్పినావు. మరి 3 రోజులకి మళ్ళీ 3 రోజుల ముందే చెప్పినావు, ఒక్క రోజు ముందు కాదు. 3 రోజుల ముందు చెప్పి మరి నువ్వు వస్తున్నావు మీరు రా అని చెప్పేది ప్రిపేర్ కామని కూడా చెప్పినావు. ఎందుకంటే గతంలో ప్రిపేర్ కాకుండా మేము రాలేము, ప్రిపేర్ కాలేమని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. కావాలని చెప్పి 3 రోజులు టైం ఇచ్చినాం. 3 రోజులు టైం ఇచ్చే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయిండు. ఇక మేమే అనుకున్నాం అంటే ఇక ఢిల్లీకి మూటలు తీసుకపోతాం టైం ఉంది కానీ రైతుల గురించి చర్చించేందుకు రేవంత్ రెడ్డి సార్కు లేదు టైం అని మేము అనుకున్నాం. ఇక కుర్చీ వేసినాం, మంచిగా టవల్ కప్పినాం, సీఎం అని పేరు రాసినాం, మంచిగా కుర్చీ పెట్టినాం. కానీ కుర్చీ మీద కూర్చుంటేందుకు సార్ రాలే, రైతుల గురించి ప్రేమ లేదని అర్థమైపోయింది సారు. మరి స్వామి రంగా ఇక చూస్తున్నారు దూదిమేట్ర బాలరాజు. ఇక మరి పెద్ద మనిషి వాళ్ళు వచ్చే వరకైనా ఈయన గిట్ల పోయిండని అనుకొస్తుండు. మరి అసలు ఎట్లా ఎందుకు పోయింది ఢిల్లీకి, ఏం పని మీవా, ఏమిటి ఎట్ట సంగతి, ఏంది ఏం కథ అనేది మరి ఒక కాంగ్రెస్ ఆయన కూడా వాళ్ళ లైన్లో తీసుకుందాము. మరి దూదిమెట్ట బాలరాజు అన్న మాటలకు మరి ఈ తల్లి ఏమంటుందో ఏం కథ. ఓ అమ్మ తల్లి శనార్థి, ఇప్పుడు ఫిష్ అండ్ గోడ్స్ నాకేమంటారా గొర్రెల మేకల కార్పొరేషను మాజీ కార్పొరేషను దూదిమెట్ట బాలరాజు యాదవ్ లైన్లో ఉండు తల్లి. ఇప్పుడు ఆయన అడిగినా మరి ఏందే పెద్ద మనిషి మరి